విల్లాలో మీరు ఎక్స్పర్ట్, చాలా చేశారు ప్రాజెక్ట్. మీరు చాలా మంది విల్లాస్ కొనుక్కోవాలనుకుంటారు, ₹1,00,00,000 బడ్జెట్లో కావాలనుకుంటారు. ఒక విల్లా ప్రాజెక్టు సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని కొనాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటంటే మంచి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు మంచి లొకేషన్ అనే తర్వాత దానికి మళ్ళీ డిఫైన్ చేయాలి మంచి లొకేషన్. నా పరంగా మంచి లొకేషన్ ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి గ్రీనరీ, ఓకే, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి బయోడైవర్సిటీ. నా డెఫినేషన్. మిగతా వాళ్ళు మంచి లొకేషన్ అంటే నాకు సిటీకి దగ్గర ఉండాలి, పక్కనే బస్సు ఉండాలి, పక్కన రోడ్ ఉండాలి, ఇవి ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి. దిస్ ఈజ్ డెఫినేషన్ అనమాట. డెఫినేషన్ మారుతుంటుంది. సో దీన్ని బట్టి మనం వేసుకోవాలి. కానీ ఇలా సరే రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే ఇప్పుడు కూడా మీకు షాద్ నగర్ కానీ లేకపోతే శ్రీశైలం హైవేలో కూడా ₹1,00,00,000 లోపు మీకు కందుకూరు లోపు అయితే రాదు. ఎందుకంటే అక్కడ మ్యాక్ ప్రాజెక్ట్స్ అవన్నీ 2-3 కోట్లు దాటిపోయినాయి. గజం 60,000, 70,000, 80,000 దాకా వెళ్ళిపోయింది. అక్కడ కూడా కందుకూరు దాటిన తర్వాత కూడా చాలా వరకు కన్జర్వేషన్ జోన్ ఉంది. కన్జర్వేషన్ జోన్లో విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ పర్మిషన్ ఉండదు. మళ్ళీ మీరు కడతాలే వెళ్ళాలి, కడతాల దగ్గర చూసుకోవాలి. లేకపోతే షాద్ నగర్కి ఇలాంటి జోన్స్ ప్రత్యేకించి జీవో ట్రిబ్లోనని లేకపోతే కన్జర్వేషన్ జోన్స్ కానీ మధ్యలో అడ్డం ఎక్కడ రావు. కాబట్టి షాద్ నగర్ ఈజ్ ఐ కెన్ సే దట్ బెస్ట్ ఏరియా. మీకు రోడ్డు కూడా ఇప్పుడు 6 లేన్ చేస్తున్నారు. ఇంతకుముందు 4 అనుకునేది ఇప్పుడు 6 అవుతుంది. చాలా ఉధృతంగా వర్క్ అవుతుంది. అది కనుక అయిపోతే మీకు జస్ట్ ఓఆర్ఆర్ నుంచి దిగిన తర్వాత లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచో షాద్ నగర్ ఇట్ విల్ టేక్ 15 minutes. ఇప్పుడు మేము వెళ్తుంటాం 20-25 minutesలో వెళ్ళిపోతాం మార్నింగ్ అవర్స్లో ట్రాఫిక్ లేని టైంలో షాద్ నగర్కి. సో షాద్ నగర్ నుంచి ఒక 10-15 కిలోమీటర్ రేడియస్లో పీస్ఫుల్ లొకేషన్, ఒక మంచి విల్లా తీసుకుని హ్యాపీగా ఉండటం స్టార్ట్ చేయొచ్చు. ఎంత సార్ ఆ లొకేషన్స్లో ప్రైజెస్? అక్కడ మళ్ళీ మెయిన్ రోడ్ మీద వచ్చేసరికి అదే 40,000-50,000 వేలు అలా ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. బట్ మీకు అక్కడ ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక మెయిన్ రోడ్ మీద 40,000 పెట్టే బదులు 1 కిలోమీటర్ వెళ్తే 15,000 దొరుకుతుంది. అది ఛాయిస్ అనమాట. సో అట్లా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, 1 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఇక్కడ మన లైఫ్ మనం అంచనా వేసుకోవాలండి. నా జీవితం ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, నా అవసరాలు ఏంటని రాసుకోవాలి. యాక్చువల్లీ మనం 8-9 గంటలు ఆఫీస్ కోసం స్పెండ్ చేస్తాం, మిగతాదంతా నా కోసం, మా ఫ్యామిలీ గురించి చేస్తాం అనమాట. సో వెన్ యూఆర్ ఒక మంచి నేచర్ ఉన్న విల్లాస్లో ఉంటే నిజంగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది. ఒక మంచి ఫీలింగ్. అంటే ఇది నేను ఫారెన్ కల్చర్ చెప్తాను. మనం యూఎస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నాకు ఈ బడ్జెట్కి వెళ్ళి వస్తే చాలు, నేను డ్రైవ్ చేసి ఎవ్రీడే 1 hour 1 hour హ్యాపీ డ్రైవ్. అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు, చాలా మంచి డ్రైవ్ ఉంటుంది, రేడియో సిటీ అది వింటూ ఫోన్లో మాట్లాడుకుంటే చక్కగా వెళ్ళటం రావడం గంటన్నరలో అయిపోతుంది అనమాట. చక్కగా దట్ ఈజ్ వే అనమాట. అంటే వాళ్ళు ఒక్కసారి ఇంటికి వెళ్తే అమ్మాయ అనిపిస్తుంది అనమాట. అంటే 1 hour జర్నీ చేసినా ఇంటికి వెళ్ళామా మొత్తం బడలికపోతుంది. దే ఫీల్ వెరీ హ్యాపీ, ఇమ్మెన్స్. ఆ నేచరు, ప్రకృతి, పొలాలు, తర్వాత ట్రాక్స్, వాకింగ్, జాగింగ్, ఇవన్నీ పార్కులు వేరేస్తారు. హైదరాబాద్ పీపుల్ ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఆ నేచర్? దట్ కల్చర్ ఈస్ ఇట్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్తాను, ఇది ప్రస్తుతం ఈ కల్చర్ అనేది ఫామ్ హౌస్ రూపంలో ఎంటర్ అయింది అందరికీ. ఫామ్ హౌస్ రూపంలో ఒకప్పుడు 2019 కంటే బిఫోర్ రియల్ ఎస్టేట్లో 7% అనేది ఇన్వెస్ట్మెంట్ ఫామ్ హౌసెస్కి వచ్చేది. సెలబ్రిటీసో, క్రికెటర్సో, లేకపోతే హై పొలిటీషియన్సో వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 28%-30% ఫోకసింగ్ ఆన్ ఫామ్ హౌసెస్ అనమాట. అంతా నేను చిన్న ఎగ్జాంపుల్, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ ఒక ఫుల్ పేజ్ యాడ్ మా కంపెనీది ఇచ్చాం, అపార్ట్మెంట్స్ కోసం ఇచ్చాం. యూజువల్గా 120 కాల్స్ మినిమం వస్తాయి మామూలుగా, జస్ట్ ఎంక్వైరీస్. ఐ గాట్ ఓన్లీ 55 రీసెంట్ చెప్తాను. అది చెప్తున్నాను. మళ్ళీ నేను ఒక ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, 150 కాల్స్ వచ్చినాయి. నెక్స్ట్ వీక్ అదేదన్నమాట. అంటే యూ అండర్స్టాండ్ ద ట్రెండ్. 150 కాల్స్, అది కూడా డిటిసిపి అప్రూవల్ ఇవ్వటే. జస్ట్ దానిలో నేచర్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఎక్కువగా. నా క్యాప్షన్ కూడా 80% 20% అని ఇచ్చాం. 80% కంప్లీట్ గ్రీనరీ, 20% కన్స్ట్రక్షన్ ఏరియా అని. దిస్ ఈజ్ వే గుడ్. అంటే అపార్ట్మెంట్కి మామూలు సినారీలో 140 కాల్స్ వచ్చేవి, 70 కాల్స్ వచ్చినాయి. దీనికి యాక్చువల్గా ఫామ్ హౌసెస్కి ఎవడు యాడ్ ఇవ్వరు అసలు. ఎందుకంటే అదొక యాడ్ ఇస్తే ఆడబుల్ కూడా వేస్ట్ అనే పరిస్థితి ఉండేది అనమాట. అలాంటిది ఇమాజిన్ 150 కాల్స్. మా టీం అంతా బెంబేలు ఎత్తారు, సార్ ఈ యాడ్ ఇచ్చేటప్పుడు కొంచెం ముందే మాకు ప్రిపేర్ చేయండి సార్, వాచ్పోయిన ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి. దిస్ ఈజ్ వే అనమాట. ఆ ట్రెండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఆ రకంగా స్లోగా ఇంట్రడ్యూస్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇవాళ చూసారా చాలా మంది, ఇప్పుడు మీరు శంషాబాద్ చుట్టుపక్కల చాలా 100 ఎకరాలు ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అందరూ మినిస్టర్లు ఉన్నారు, దాంట్లో పెద్ద పెద్ద కంపెనీ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ కట్టేటప్పుడు ఏ వీకెండ్ హోమ్లానే కట్టుకున్నారు. బట్ కట్టి అలవాటు పడిపోయి దాంట్లో ఇష్టం ఏర్పడి అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు తెలుసా మీకు, కొన్ని కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్స్ దే ఆర్ లివింగ్ దేర్. వాళ్ళ హెడ్ అకౌంటెంట్, వాళ్ళ CEO వాళ్ళందరూ ఆయన మార్నింగ్ వస్తారు. మార్నింగ్ 2 గంటలు మీటింగ్ అక్కడ. అంటే ఇప్పుడు నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం అనేది మీటింగ్స్ అనమాట. సో మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. సో దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దట్
ప్లేస్ అనమాట, ఆహ్లాదకరం, దే వాంట్ టు ఎంజాయ్ దట్ లైఫ్. సో ఆ ట్రెండ్ వస్తుంది, వచ్చి తీరుతుంది అనమాట. దీన్ని కూడా కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాలా ఇన్వాల్వ్ ఉంటాయి, ల్యాండ్స్కేపింగ్ అని, గ్రీనరీ, హెల్త్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. దీంట్లో ఎవరైతే స్టడీ చేస్తారో పీపుల్ లైక్ దెమ్. నాకు తెలుసా మీకు ఎక్కువగా ఎన్ఆర్ఎస్, నాకు ఐ గాట్ ద కాల్ ఫర్ దిస్ అడ్వర్టైజ్మెంట్. దేని గురించి అడుగుతుంది? ఇది ఫామ్ హౌసెస్ గురించి ఇప్పటికి అడుగుతున్నారు బాగా. ఎక్కడ ఏంటి, మేము ఒక 10 ఏళ్ళకి వచ్చేస్తాం, వచ్చేసిన తర్వాత మేము ఇలాంటి మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్లో మేము ఉండాలనే మాకు ఉంది, అలానే ఉండాలనుకుంటున్నాం, మీ ప్రాజెక్ట్ ఎక్కడ, దిస్ ఇస్ వే గాట్ సో మెనీ. కూడా ఎక్కువ మంది మీ గురించి ఎన్ఆర్ఐలే ఎక్కువ మంది అడుగుతున్నారు, అంటే కాన్సెప్ట్ వైజ్ మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. సో మంచి సజెషన్ అయితే ఇస్తున్నారు. అంటే నేను ఐ ఫీల్ ఎంఫసిస్ బికాజ్ ఐ యూస్ టు లివ్ ఇన్ యూఎస్, ఐ ఆల్రెడీ టోల్డ్, నేను ఉన్నాను కదా, అలానే అడపదడప వెళ్ళొస్తుంటాను. కాబట్టి నేను ఏ ఎక్స్పోకి వెళ్ళినా కూడా ఐ డీల్ మినిమం 2 డేస్లో 100 పీపుల్, 100 మంది వస్తారు నా దగ్గరికి, 100 మంది మినిమం ఉంటారు, 100 మంది మాట్లాడతాం. పైగా వాళ్ళు ఏంటంటే అక్కడ టైం వేస్ట్ చేయరు, ఎవ్రీ మినిట్ దే ఇంపార్టెంట్. ఈవెన్ వీకెండ్స్ కూడా, వీకెండ్ డే కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. మత్తుగా సుస్థిగా పడుకోవాలన్నా కూడా అది కూడా దానికి టైం అండి. అమ్మ ఇది నా టైం సుస్థిగా పడుకునే టైమే, దట్ ఈస్ వే ది డివైడ్ ద టైం. సో మా దగ్గరకు వచ్చారంటే థరో నాలెడ్జ్తో వాళ్ళు చాలా రకరకాల వెరిఫికేషన్ చేసి టు క్రాస్ చెక్ కోసమే వస్తానమాట. సో వాళ్ళతో మాట్లాడి ఐ విల్ గెట్ టు నో వాట్ దే వాంట్ యాక్చువల్లీ, వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ వాట్ దే వాంట్ టు డూ, ఆ ప్లాన్స్లో క్లారిటీ ఉందా లేదా, ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, దట్ ఐ నో. అందుకని నేను ఆ ఏరియాస్ మాట్లాడతాను కాబట్టి మేబీ దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ అనమాట. ప్రజెంట్ విల్లా మార్కెట్ ఎలా ఉంది, హైరేస్ మార్కెట్ ఎలా ఉంది, ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ పీపుల్ దేని వైపు చూస్తున్నారు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన ప్రాపర్టీ ఎక్స్పో జరిగితే టైమ్స్ అది మేము కండక్ట్ చేసాము. నా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్కి వచ్చారు. ఓకే, ఎక్కువ మంది ఇప్పటికి ఓపెన్ ప్లాట్స్. అంటే ఓపెన్ ప్లాట్స్ దేనికంటే, ఒకటి ఓపెన్ ప్లాట్స్ కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, ఎఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే కొనుగోలుదారులు ఇది ఎక్కువ ఉంటుంది, శక్తి ఉంటుంది అనమాట, ఎక్కువ మందికి ఉంటుంది. నెంబర్ 3 ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది అనమాట. అందుకని సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు కూడా ట్రెండింగ్ ఓపెన్ ప్లాట్సే ఉన్నాయి. కాకపోతే సబ్జెక్ట్ ఏంటంటే రేట్స్, అప్రూవల్స్, డెవలప్మెంట్, తర్వాత ఇవన్నీ ఏరియా ఇవన్నీ చెక్ చేస్తారనమాట. అది అలా అని చెప్పి విల్లాస్కి లేదని లేదు, విల్లాస్కి ఉండే మార్కెట్ విల్లాకు ఉంది, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. విల్లాస్లో ఉండాలని అంటే ఆ ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఆ సెగ్మెంట్ వాళ్ళు అదే చూస్తారు. విల్లాస్ సిటీకి ఎంత దగ్గరలో ఉన్నాము, విల్లాలో ఇచ్చే ఎమ్యూనిటీస్ అనేది చాలా వైటల్ రోల్ అనమాట. నేను 125 ఎమ్యూనిటీస్ ఇచ్చానంటే మొత్తం నా దగ్గరే ఉంటారు, 8 ఎమ్యూనిటీస్ ఇస్తామంటే తక్కువ ముందు ఉంటారు. అంటే అపార్ట్ ఫ్రమ్ దే వాంట్ మోర్ గ్రీనరీ, నేచర్, ప్లే ఏరియా, ఓకే, అట్లానే సిట్టింగ్ ఏరియాస్ కావాలి, గజిబోస్ కావాలి, పార్క్స్ కావాలి, స్పోర్ట్స్ జోన్ కావాలి. దిస్ ఇస్ వాట్ అనమాట. ఇవన్నీ ఇచ్చి కొంచెం సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చి కన్స్ట్రక్షన్ కొంచెం బ్యూటిఫుల్గా చేస్తే మంచి డిమాండ్ అయితే 100% ఉంది. ఇప్పుడు ఉన్నది ఏది కూడా అండి, స్టడీస్ ప్రకారం సప్లై ఎక్కువ ఉందన్నమాట, వాస్తవమే. దానికి తగ్గట్టుగా అబ్జర్ప్షన్ కూడా ఉంది. తెలుసా, ఇండియాలో టాలెస్ట్ బిల్డింగ్లో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాం మనం, హైదరాబాద్. 2nd ప్లేస్. సాస్ గ్రూప్లో కడుతున్నారు, 2nd ప్లేస్లో ఉన్నాం. ఎందుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక వెంచర్ వేయాలంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో 5 ఏళ్ల చరిత్ర ఇస్తా, 5 years క్రితం నుంచి ఏమేమి ఉన్నాయని. జస్ట్ నాది ఒక 100 crores అనుకుందాం. అట్లనే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 1000-2 కోట్లు 2000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు, అంత టర్న్ ఉన్నప్పుడు దే ఆల్సో డూ దా. ఇప్పుడైతే ఈజీ అండి, జేఎల్ఎల్ వాళ్ళకు, అనురాగ్ వాళ్ళకి చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, స్టడీ చేసిమంటే మొత్తం థరో అనాలిసిస్ విత్ క్యాలిక్యులేషన్, మొత్తం 2 daysలో డాటా ఇస్తారు. 5 ఏళ్ల క్రితం ఇక్కడ రేట్ ఇలా ఉంది, ఇప్పుడు రేట్ ఇలా ఉంది, ట్రెండింగ్ ఇలా ఉంది, ఇక్కడ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని టూరిజం ఇవన్నీ దే విల్ టెల్. కడుతున్నారంటే అది గుడ్డిగా ఏం కట్టట్లేదు, బట్ థరో అనాలిసిస్తోనే కడుతున్నారు. ఎవ్వరికి ఇబ్బంది లేదు, వెళ్తూనే ఉంటాయి, బిల్డింగ్స్ కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ఏమి లేదు. మనం మాట్లాడుకోవటం తప్పితే జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి హ్యాపీగా. మీరు చూడండి, సంవత్సరం క్రితం కన్స్ట్రక్షన్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్కి, ఇప్పుడు మీరు మార్కెట్ ఆగిపోతే అలానే ఆగాలి కదా, ఎక్కడ ఆగిందా కన్స్ట్రక్షన్? మీరు 1 year బ్యాక్ ఇప్పుడు చూస్తే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఈ రోజు కూడా మీరు జస్ట్ బండి వేసుకుని వెళ్తే ప్రతి బిల్డింగ్ దగ్గర కనీసం 100 మంది లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. నథింగ్ విల్ స్టాప్, జరుగుతూనే ఉంటుంది. సేల్స్ అంటారు, ఇంకోటి చెప్తాను, బిల్డర్కి ఒకవేళ సేల్ లేట్గా వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నాను అనుకోండి, స్టార్టింగ్లో ఉన్నప్పుడు రేట్ తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది, 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇవ్వాలి. అది పూర్తిగా కంప్లీట్ అయిపోయి మొత్తం కలర్ఫుల్ అయిపోయి ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చాను అనుకోండి, 8,000 అమ్ముతాను. నేను 4,000 అమ్మినా నాకు పడేది 3,000, 3,500 అనుకుందాము. 8,000 కన్నా అదే రేట్ పడి ఉంటుంది నాకు. ఇప్పుడు నేను 4,000కి ఇస్తే ఐఎమ్ గెటింగ్ 500, బట్ ఐ సేల్ ఇఫ్ 8,000 కూడా నాకు 3,500 కదా నాకు పడేది. సో ఇంకా అనమాట. అందుకని అసలు ఏం పట్టించుకోవట్లేదు, కన్స్ట్రక్షన్ చక్కగా వెళ్ళిపోతుంది. ఒకసారి కంప్లీట్ అయిపోతే
మీకు అనాలిసిస్ కూడా చెప్తుంది. స్టార్టింగ్లో ఉన్న బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో టవర్స్, ఫస్ట్ ఇయర్ 10-15 వెళ్తాయి, 4 years టెన్యూర్. సెకండ్ ఇయర్ ఒక 400 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్, నేను పేరు కూడా చెప్పగలుగుతాను బట్ హైలైట్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. చెప్తున్న వర్షం ఎక్కడో కాదు, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, హై రేస్ టవర్స్, షేక్పేట. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 9,000కి స్టార్ట్ చేశారు ఎస్ఎఫ్టీ. ఓకే, అది ప్రామినెంట్ బిల్డరే. ఒక 16 ఫ్లాట్స్ అమ్మారు ఫస్ట్ ఇయర్. తర్వాత 11 చేశారు. 11 చేయగానే ఒక 60 వరకు వెళ్ళినాయి. మళ్ళీ థర్డ్ ఇయర్ అయ్యేసరికి 13 చేశారు. 13 అయ్యేసరికి 160 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఫోర్త్ ఇయర్కి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. నౌ 15,000 per square feet గోయింగ్. అంటే అంత రెడీ అయితే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంక హెజల్ ఫ్రీ అండి. నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే సంవత్సరానికి 10 కోట్లు అంటే నథింగ్. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా హైదరాబాద్లో. మళ్ళీ సెకండ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలోనే. వేల కోట్ల మంది ఉన్నారు. సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఎఫ్యూరియల్. సో వాళ్ళకి నథింగ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను, నాకు అర్థం కాలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడేం తీసుకుంటాం, ఇంకటేం చూద్దాం అనుకుంటాం. ఒక చాట రెడీగా అయిపోయింది, అమ్మాయ రేపటి నుంచే నేను ఇక్కడ అనుభవించవచ్చు. ఎంత 10 కోట్లు, సరే 10 కాదు 9 ఇస్తాను, 8 ఇస్తాను, 8 ఇస్తాను, మాట్లాడుకుంటాం, క్లోజ్. ఇక ఎప్పుడైతే క్లోజ్ అవుతుంది ఇమీడియట్గా ఇంటీరియర్ వస్తాడు, ఆయన పెయింట్లు వేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, అది అయిపోతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, గృహప్రవేశం పెట్టుకుంటారు, అందరిని పిలుస్తారు, అయిపోతుంది. రీసేల్ మార్కెట్ అసలు హైదరాబాద్లో ఎలా ఉంది? రీసేల్ విషయంలోనండి కొంచెం జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే రేట్లు అయితే పెరుగుతున్నాయి, కానీ రీసేల్ అమ్మటం కొంచెం టీడీఎస్ జాబే. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1,000-1,500 నుంచి 7,000-8,000 దాకా కొనుక్కొని ఎక్కడ మన మహేశ్వరం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మహేశ్వరం ఏరియాలో 2008 కంటే ముందు, అప్పుడే ఎయిర్పోర్ట్ రావటము ఇది రావటం వల్ల 8,000 అయిపోయింది, కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఏమైందంటే పాడు ఊడిపోయి సరిగ్గా రాళ్ళు కూడా లేక, కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేక, గేట్లు ఇరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళ పక్కనే కొత్త ప్రాజెక్ట్ వేస్తే 20,000 అంటే 25,000 అంటే కొంటున్నారు. వీళ్ళ దగ్గర 8,000 అది 12,000 అన్నా కొనట్లా. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వే అనమాట. ఇప్పుడు రియల్టర్స్లో కూడా ఈ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్ జనరేషన్, సెకండ్, ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఉన్నాము. అప్పుడు ఓన్లీ ప్లాటింగ్ చేసేసి కస్టమర్ మర్చిపోయేవాడు, బిల్డర్లు కూడా మర్చిపోయేవాళ్ళు. ఇక అవి బిల్డర్లు చూసుకునేవాళ్ళు కాదు, కస్టమర్లు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు, అలాంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత కొంచెం సెకండ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంచెం కాంపౌండ్ వాళ్ళు, ఒక సెక్యూరిటీ, తర్వాత తార్ రోడ్లు ఇవి ఇచ్చేసి అమ్మేసి పక్కకి వెళ్ళిపోవడం, ఇది సెకండ్ జనరేషన్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఉన్న కంపెనీస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కాకుండా దానికి గ్యారెంటీడ్ ఇచ్చి దా హ్యావ్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. అలాంటి చోట్ల రేట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం చేసిన ప్రాజెక్ట్స్లో 5,000-6,000 కంపెనీ మహేశ్వరంలో ఉన్నాయి. ఇవాళ 25,000 అంటే కళ్ళు మూసుకుని వెళ్తుంది. ప్రాజెక్టు కళకళలాడుతుంటుంది అన్నమాట. మంచి తార్ రోడ్లు, దే హ్యావ్ బీన్ మెయింటెనింగ్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మెయింటెనెన్స్ ఉంటుందో 5,000-6,000 కొన్నది 25,000 అయిపోయింది. మెయింటెనెన్స్ లేనివి 1,500, 2,000 కొన్నవి, లేకపోతే 8,000 కొన్నవి 12,000 కంటే కూడా ఎక్కువ పక్కనే ఉంటాయి. ఇవన్నీ అన్నీ నియర్ బై ఉంటాయి అన్నమాట. సో రీసేల్ విషయం కనుక ఆలోచిస్తే కస్టమర్ కొనేటప్పుడే కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కూడా, అంటే మంచి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా డిఫరెన్స్ వస్తుంది. అనుకుంటారు పక్కన 8,000 ఉంది, ఇతను 13,000 అమ్ముతున్నాడు అని అనుకుంటారు, కానీ కన్స్ట్రక్షన్ టేక్స్ లాట్ ఆఫ్ ఇదనమాట. కన్స్ట్రక్షన్ మనం వేసే కర్బింగ్ స్టోన్ దగ్గర కానీ తారుడు లేయర్ దగ్గర కూడా అన్ని చేంజెస్ వచ్చేస్తాయి. కట్టే గేట్ దగ్గర మనం 20,000 గేట్ కట్టచ్చు, 14 లక్షలు కూడా గేట్ కట్టచ్చు, ఎంట్రన్స్ గేట్. సో ఇలాంటి వేరియేషన్స్ కస్టమర్స్కి అర్థం కాదు. పక్కన ఆ రేట్ ఉంది, ఈ రేట్ ఉంది అంటారు. బట్ ఎవరైతే చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారో, మంచి డెవలప్మెంట్లు ఇస్తారో, కమిట్మెంట్ ఇస్తారో, మెయింటెనెన్స్ కూడా చేస్తామని కమిట్మెంట్ ఇస్తారో, అక్కడ తీసుకుంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికి కూడా కంఫర్ట్ జోన్ ఉంటుంది. అలానే రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది అనమాట. సో బిల్డర్స్ ఇప్పుడిప్పుడు ఇటువైపు టర్న్ అవుతున్నారు. చూడాలి, ఇంకా చాలా సంఖ్య రావాల్సిందనమాట. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కొంతమందికి అర్థం కావట్లేదు. హైడ్రా పేరుతోటి హళ్ళెత్తేస్తున్నారు. పక్క అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో నిర్మించిన భవనాలు మొత్తం, చిన్న లేదా పెద్దలు మొత్తం కూల్చేస్తున్నారు. అదే టైంలో హైదరాబాద్ మరింత విస్తరణకు ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా ఒక రివ్యూ మీటింగ్ చేశారు. పోర్ట్ సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ చేశారు. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ముందు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో అందరూ కూర్చొని మాట్లాడుకొని వచ్చి నాతో కూర్చోండి, సో ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలని చేస్తామంటున్నారు. రెండు పక్కల ఇటు కన్ఫ్యూజ్ వాతావరణం, మరో పక్క హైదరాబాద్ మరింత విస్తరణ చేయడానికి ఆలోచన. ఇప్పుడు సామాన్యుడు గారి నుంచి సెలబ్రిటీ వరకు ఏం ఆలోచించాలి, దీన్ని ఎట్లా చూడాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఒక కొత్త విధానం వచ్చేటప్పుడు
పాత దాంట్లో తప్పులుంటే అవి సంస్కరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాను ఏదన్నా, నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో నాకు తప్పులు ఏమున్నాయి నేను చూసుకొని సంస్కరించుకొని దాని తర్వాత దీన్ని టేక్అవుట్ చేయాలి. అవే తప్పులు ఇక్కడ క్యారీ చేస్తే ఇక్కడ పెద్ద తప్పులు అవుతాయి. సో వన్ ఆఫ్ ద వేస్ అదై ఉండొచ్చు. బట్ వాట్ ఆర్ ఇట్ మే ఇది కానీ అండి, ఆ ప్రాపగేషన్ ఏదైతే ఉందో అది త్వరగా రావట్లా యాక్చువల్గా. సో జనరల్గా గవర్నమెంట్ ఇంత చేస్తే ఎంత చెప్పుంటుంది. ఈ సడన్గా హైడ్రా వచ్చేసి కూల్చేసి ఇది నేను ఎన్విరాన్మెంట్ గురించి చేస్తున్నాను అనేది కొంచెం, అసలు ఒక గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ పట్ల ఇంత శ్రద్ధ వహించడం అనేది, ఇంత తీవ్ర స్థాయిలో శ్రద్ధ వహించడం అనేది అసలు అర్థం కాని విషయంగా ఉంది ఎవరికి. కొంతమంది ఆ టైంలో ఆలోచించుకుని ఇది ఒక రివెంజ్, ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి కూతురు మ్యారేజ్ అప్పుడే పోలీసులు జైలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కావాలని తీసుకుంటున్న రివెంజ్గా దాన్ని అభివర్ణించారు జనాలు ఆ టైంలో. మళ్ళీ క్లారిటీ వచ్చింది అది కాదు, ఎందుకంటే తన మనుషుల్ని అందరి పోతున్నాయి కదా, సో అది క్లారిటీ వచ్చింది. సో అట్లానే ఒక్కొక్కటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే సరే ఈ కూల్చివేతలు ఇవన్నీ మళ్ళీ 2-3 నెలల తర్వాత కోర్ట్ స్టే లేదు అని చెప్పి అలా పెండింగ్ పడితే, దీన్ని వీళ్ళు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా పబ్లికైజ్ చేయాలి, వెళ్ళాలి, ఫోటోలు దిగాలి. మొత్తం చెప్పాను కదా, స్టెప్ 1, 2, 3, 4, 5 ఇంత ల్యాండ్ ఉంది. ఆ తర్వాత దాన్ని కేటాయించాలి, కొంత టైం కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా తీయాల్సిందే, ఖచ్చితంగా తీయాలి. ఏదో నేను చెప్పేస్తే సరిపోదు కదా. అసలు జనరల్గా గవర్నమెంట్లు చెప్తే జనాలు నమ్మరు, అన్లెస్ ప్రాక్టికల్గా అక్కడ ప్రాక్టికల్గా ఏదైనా ఇది ఉంటే తప్పితే. సో ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తారు, కాంటూర్ లెవెల్స్ తీస్తారు, అవన్నీ పబ్లికైజ్ చేస్తుండాలి. కాంటూర్ సర్వే అయిపోయింది, ల్యాండ్ సర్వే అయిపోయింది, ఇంత ల్యాండ్ ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, ఇట్లా అది ఎంతసేపు అండి, అది ఒక 2 నెలలు కూర్చుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. బిల్డర్ ఒక 4-5 ఆర్కిటెక్ట్స్ కూర్చుంటే టోపోగ్రఫికల్ సర్వే చేసుకుంటారు, తర్వాత కాంటూర్ లెవెల్స్ తీసుకుంటారు, ఎక్కడ వాటర్ బాడీస్ ఉండాలి, ఎక్కడ రోడ్ వ్యవస్థ రావాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడ కాలనీస్ రావాలి, ఎక్కడ అపార్ట్మెంట్స్ రావాలి, ఎక్కడ బస్ షెల్టర్స్ రావాలి, ఎవ్రీథింగ్ డిజైన్. ఇప్పుడు అమరావతి చూసారా, మన ఫస్ట్ రావటమే అమరావతి, వితిన్ నో టైమ్ 1 yearలో సింగపూర్ నుంచి, లండన్ నుంచి చాలా మంది ఆర్కిటెక్ట్ పనిచేసి 1 yearలో డిజైన్ వచ్చేసింది, బుక్ రిలీజ్ అయిపోయింది 1.5 yearలో. కానీ దే డోంట్ హ్యావ్ మనీ, తర్వాత అది వేరే ఇష్యూస్ వల్ల అమరావతి ముందుకెళ్ళలేదు. డిజైన్ అయితే వచ్చేసింది. డిజైన్లో కూడా ఏంది అసలు ఎవ్రీడే టాక్ డిజైన్, ఇది అవుటర్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది ఒక డిజైన్ ఇమేజ్, ఇట్లాగే ఈ టవర్ ఇలా వస్తుంది, ఇది ఐటీ టవర్ ఇలా వస్తుంది, ఆర్బీఐ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ వే ది ప్రాపగేటెడ్ అనమాట. సో నాట్ ఓన్లీ ప్రాపగేషన్, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి చేస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ని పైకి తీసుకురావాలని, హైదరాబాద్ రూపురేఖల్ని ఇంకా మార్చాలని ఏదైతే ఉందో అది సరిగ్గా కనుక ప్రాపగేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన టీంని ఇన్వాల్వ్ చేస్తూ ఎవ్రీడే కనుక వర్క్ షెడ్యూల్ చేసుకుని అది ప్రజల దాకా తీసుకెళ్ళగలిగితే ఇవన్నీ మైన్యూట్ అయిపోతాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంప్లిమెంటేషన్ చేస్తే హైదరాబాద్ని మనం ఊహించగలం భవిష్యత్తులో? ఊహించవచ్చు. ఎలా అంటే దానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, 20 ఏళ్ల క్రితం వచ్చే జనాలు. ఈ 20 years తర్వాతే మార్కెట్ చాలా వేగంగా పెరిగింది. ట్రూ. వేగం కూడా ఎలా ఉంటుందంటే అండి, 20 years నుంచి 15 years మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది, 5 years నుంచి 15 years నుంచి 10 years మధ్యలో కొంచెం ఫాస్ట్, 10 years నుంచి మళ్ళీ 5 years మధ్యలో ఇంకా ఫాస్ట్, ఈ 5 years నుంచి ఇప్పటివరకు ఇంకా ఫాస్ట్. నేను చెప్తున్నా కదా, 20 years క్రితం 10-15 ఏళ్ళ క్రితం ఒక 10-15 జేసీబీలు చేసే పని వాడు ఒక హిటాచి చేస్తుంది. సో ఇవాళ ఒక సర్వేరు ఒక 100 acres ల్యాండ్ ఇస్తే ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తాడు. ఇంతకుముందు అంతా అలా ఉండేది కదా, అందు కొలుచుకుని 3 రోజులు అక్కడే భోజనాలు టెంట్లు వేస్తే అప్పుడు అయ్యేది సర్వే. ఇవాళ జస్ట్ శాటిలైట్ సర్వే, డ్రోన్ సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి, వెరీ ఫాస్ట్ ఉంది. వీ కెన్ ఇమాజిన్, యాక్చువల్గా బ్రహ్మాండంగా ఇమాజిన్ చేయొచ్చు. సింపుల్ చూడండి, ఒక 5 years క్రితం మనం ఈ తల్లాపూర్ కానీ లేకపోతే ఏమో నార్సింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సేమ్ ఇది ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బికమ్ దేర్. ఏది ఈ యాక్షన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అవుతూ వెళ్తాయి. నార్సింగి బ్యూటిఫుల్ అయిపోయింది యాక్చువల్గా, ఆ ఏరియా మొత్తం కోకపేట అదంతా. సో సేమ్ ఇంప్లిమెంటేషన్ అక్కడ కనుక అయితే అదే మనం ఇమాజిన్ చేస్తాం. అక్కడ కూడా సూపర్ మార్కెట్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చి నేను చాలా కాలం అయింది కాబట్టి నాకు స్పెసిఫికేషన్ ఉంది, నేను జూబ్లీ హిల్స్ ఉండాలి, బంజారా హిల్స్ ఉండాలి, నేను ఇక్కడ అలవాటు పడ్డాను. నేను ఏ ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళకో లేకపోతే బాంబే నుంచి వచ్చే వాళ్ళకో ఎక్కడైనా ఒకటే, ఆయనకి జూబ్లీ హిల్స్ ఉండదు, ఏముండదు. ఎక్కడ నాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నాకు అదే కావాలండి. అట్లనే హైదరాబాద్కి ఒకప్పుడు ఓన్లీ ఆంధ్ర నుంచో తెలంగాణ, హైదరాబాద్ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి కాకుండా భారతదేశం వ్యాప్తంగా అందరూ దే ఆర్ లైకింగ్ హైదరాబాద్, ఒక బెస్ట్ డెస్టినేషన్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, ఉంటున్నారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. సో హైదరాబాద్కి ఆ క్రేజ్ ఉంది. ఇప్పుడు గ్లోబల్ వైడ్గా లేదా పాన్ ఇండియా వైడ్గా ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కానీ, సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి దే ఆర్ చూజింగ్ దట్ ఇది విచ్ ఇస్ ద బెస్ట్, ఇది బెస్ట్ డెస్టినేషన్ అని. ఇప్పుడు జైపూర్ నుంచి అమెరికా వెళ్ళారండి, డెస్టినేషన్ ఇండియా వచ్చి ఉండాలని.
దాని తర్వాత అప్పుడు జైపూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ సర్కిల్ పుట్టి పెరిగిన వాతావరణం వెళ్ళేటప్పుడు నేను ఫ్యూచర్లో మళ్ళీ జైపూరే వచ్చి ఉండాలని వెళ్తాను. 25 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నా ఆలోచనలు మారినాయి. నా పిల్లలు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు అన్ని కంఫర్ట్ జోన్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, మంచి స్కూల్స్ కావాలి, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ఉండాలి అన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి వస్తుంది. ఢిల్లీ, ముంబై, పూనా, గుర్గాం, బెంగళూరు ఇవన్నీ వస్తాయి. దాంట్లో హైదరాబాద్ వస్తుంది. నెక్స్ట్ వీటిలో ఏది బెస్ట్? హైదరాబాద్. అమెరికాలో ఉండే వచ్చేది అతనికి జైపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఇంకొకటి ఉన్న ఒకటే. కాబట్టి దే ఆర్ ఫీలింగ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ టు స్టే అనమాట.